ఒక్కసారి ఈ కథా కమామీష్ ఏంటో తెలుసుకుందాం. లెట్ మీ వెల్కమ్ ఈ చిత్ర హీరో హీరోయిన్లు ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ రాజీవ్ సాలూరి అండ్ యామిని భాస్కర్ ఆన్ టు ద స్టేజ్ అలాంగ్ విత్ హీరో హీరోయిన్లు అన్నాను కదండి. మళ్ళీ పెళ్లితోటి పెళ్లి చూపులతోటి పెళ్లి కార్డుతోటి హంగామా చేసిన మా గోవారాజు గారు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన పృథ్వీ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పెళ్లి చేసుకుంటారేమో మా పృథ్వీ గారు అన్నంత మొత్తంగా ఆల్ మీడియా సోషల్ మీడియా ఏంటండి వెబ్ ఏంటండి మొత్తానికి ఈ సినిమా హడావుడు అనమాట. అదిగోండి పెళ్లి కొడుకు గారికి తోడు పెళ్లి కొడుకు గారు కూడా వచ్చేసారు. సో ట్రైలర్ లాంచ్ చేసుకుందాం. బట్ ఈ ట్రైలర్ లాంచ్ చేసుకోవడానికి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దిగ్దర్శకులు అత్యధిక చిరంజీవి గారితో అత్యద్భుతమైన చిత్రాలని చేసినటువంటి మా బి గోపాల్ గారు అండ్ బాలయ్య గారితో రికార్డు బద్దలు కొట్టినటువంటి రికార్డులు ఆయనకే సొంతం. లెట్ మీ వెల్కమ్ శ్రీ బి గోపాల్ గారు అండ్ మా కోటి గారిని ఈరోజు పుత్రోత్సాహంతో రోషన్ సాలూరి గారితో కలిసి రావాల్సిందిగా కోరుతున్నాను. లెట్ మీ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. సాలూరు రాజేశ్వరరావు గారి వారసులు ముగ్గురు వేదిక మీద నుంచి ఉంటే బాగుంటుంది. సో లెట్ మీ వెల్కమ్ కోటి గారు అలాంగ్ విత్ హిస్ సన్. నిర్మలా కాన్వెంట్ తోటి రోషన్ సాలూరి మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తుతున్నారు. కోటి గారు బ్రహ్మాండమైన పోటీ అందుకుంటున్నారు ఇద్దరు అబ్బాయిల నుంచి. ఇండస్ట్రీలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ మా కోటి గారికి పోటీ ఇవ్వలేదేమోనండి, కానీ అబ్బాయిలు ఇస్తున్నారు. అందరిలో రాజీవ్, మ్యూజిక్కి రోషన్ సాలూరి. మీరు అందం అదే అంటున్నానండి, మీ అందానికి పోటీ అని. అలా అఫెండ్ అయిపోతారేంటండి బాబు. సో వెల్కమ్ వన్స్ అగైన్. బి గోపాల్ గారి చేతుల మీదుగా టైటానిక్ అంతర్వేది టు అమలాపురం ట్రైలర్ని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. టైటానిక్ ఓ కంగారు పడిపోకుండా అలాగా, ఇది మన గోదావరి టైటానిక్ అండి. అంతర్వేది టు అమలాపురం. సరిగానే ఎదవసోద ఆపి ఇంజన్ పని కూడా మళ్ళీ పెళ్ళోళ్ళు వచ్చి ఏమైపోయింది. ఎదవసోద వాయిస్ ఓవర్ ఇస్తుంటాను ఇక్కడ. వీడి కిట్టప్పండి బాహుబలి వచ్చినట్టు కట్టప్పని మార్చేసుకున్నాడు. గోవారాజు మినీరాజు ఆఫ్ అమలాపురం 30 years గా యూత్ ప్రెసిడెంట్ అండి. ప్రస్తుతానికి పెళ్లి కొడుకు. అయ్యి బాబో ఈడవడానికి బాబా అతను దూసుకొచ్చాడు. సూపర్ తమ్ముడు. కట్టపా కత్తిని తీసుకొచ్చావు. మనం కడ్రాయర్లు అట్టుకున్నాం, కత్తుల్ని పట్టుకొస్తాం. ఇప్పటి నుంచి నువ్వు నా స్క్రీన్ ప్లే చూస్తావు. ఎవరా? పెళ్లి కూతురు మేనగోళం గోవరాజు. నిజానికి ఇది పువ్వు కాదు, నా లవ్. నీ తల్ల పెట్టుకుని నన్ను నీ గుండెలు పెట్టుకుని. అయితే ఇక్కడ ట్విస్టింగ్ ఏంటో తెలుసా? హీరోయిన్ కమెడియన్ పడేసింది, కానీ పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా? ఈ గోవారాజుని. హీరో ఈ లవ్ స్టోరీకి హీరోని నేను. మధ్యలో దూడితే నీకు వాడికి బ్యాండ్. బాబాయ్ ఏంటి కన్ఫ్యూజన్? అర్జెంట్ గా వేరియేషన్ తీసుకోవాలి. చిలుక చిలుక సీతాకోక చిలుక ఎవడే హీడా సాంగ్ అవ్వకుండా రాంగ్ ఎంట్రీ ఇచ్చాడు. సీతారామరావు ది సెలబ్రిటీ లెక్చరర్. మరి సెలబ్రిటీ ఎవడరా? నీ పెళ్లి సెలిజో వచ్చి సెంటర్ లో కూర్చున్నా ఈ పెళ్లి మట్టి ఆగడరా బడి ఫోన్. బాబా ఏంటి ఎంత అర్జెంట్ గా సినిమా చూసేయాలి. అందరికీ నమస్కారం. టైటానిక్ అంతర్వేది టు అమలాపురం టైటిల్ చాలా బాగుంది, చూడాలనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ యూనిట్కి. అలాగే మా రాజీవ్, మా కోటి గారి అబ్బాయి, నాకు బాగా ఇష్టమైన మా కోటి. మేమిద్దరం కలిసి టెక్నీషియన్లుగా డైరెక్టరు మ్యూజిక్ డైరెక్టర్ ఏమో. వాళ్ళ అబ్బాయి బాగా కష్టపడుతున్నాడు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్. యామిని ఆల్ ద బెస్ట్. ట్రైలర్ బాగుంది, చాలా బాగుంది. అలాగే ఈ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ద బెస్ట్. యాజమాన్య మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అలాగే డైరెక్టర్ వంశీ గారికి. ట్రైలర్ బాగుంది, ఆల్ ద బెస్ట్. మంచి హిట్ అవ్వాలి బాబు. అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాతల గారికి. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి మా సురేష్. నేను చేసిన సినిమాలకి చాలా వాటికి పనిచేశాడు సురేష్. మిగతా ప్రొడ్యూసర్లందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మొత్తంగా ఈ చిత్రంలో జబర్దస్త్ టీం చాలా మంది యాక్ట్ చేస్తున్నారండి. అందరినీ వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, అమర్ గారు ఆర్ డిఓపి, ఎంఆర్ వర్మ గారు ఎడిటర్, ఆర్ట్ రఘు కుల్కర్ణి గారు, కొరియోగ్రఫీ చంద్రకిరణ్ గారు, స్టన్స్ రామ్ సుంకర గారు, రైటర్స్ భార్గవ, కార్తీక్ అండ్ కమల్. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి
ఈ అతిథుల సమక్షంలో మ్యూజిక్ మనం లాంచ్ చేసుకోబోతున్నాం. మరి మ్యూజిక్ ఎవరు లాంచ్ చేస్తున్నారనే క్వశ్చన్ మీరు అడగచ్చు. అందరూ కొత్త వాళ్ళు కదా, మరి మ్యూజిక్ లాంచ్ చేసేది ఎవరు అని అడగచ్చు. ఓకే రైట్. మ్యూజిక్ ఇక్కడ నుంచి చూడండి, ఆదిత్య మ్యూజిక్ గురించి మాట్లాడుతుంటే ఎంతమంది వేగులు వచ్చేసారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలకి అత్యద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డ్ని సమకూర్చినటువంటి ఆదిత్య మ్యూజిక్కి తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. అండ్ ఆదిత్య మ్యూజిక్ అంటే పెద్ద బ్యానర్ అండ్ పెద్ద హీరో అండ్ పెద్ద హీరోనే అవసరం లేదు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవసరం లేదు. కథ బాగుండి మ్యూజిక్ బాగుంటే డెఫినెట్లీ ఆదిత్య మ్యూజిక్ విల్ బి దేర్ అని నిరూపించిన ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచినటువంటి ఆదిత్య మ్యూజిక్కి ధన్యవాదాలు తెలియజేస్తూ లెట్ మీ వెల్కమ్ మిస్టర్ నిరంజన్ ఆన్ టు ద స్టేజ్. నిరంజన్ గారిని ఆదిత్య మ్యూజిక్ తరపున రిప్రజెంట్ చేస్తూ మాధవ అండ్ నిరంజన్ ఇద్దరిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ చిత్రంలోని అత్యద్భుతమైన పాట పడిపోతున్నా అనే పాట ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. శ్రేయా ఘోషాల్ గారు పాడినటువంటి ఈ పాట అటు యూట్యూబ్లో కానివ్వండి లేదా ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో కానివ్వండి అత్యద్భుతమైన రికార్డ్. మరి సీడీని శ్రీ శంకర్ గారికి అందజేయాల్సిందిగా నిరంజన్ గారిని కోరుతున్నాను. బిగ్ సీడీని అనిల్ రావిపూడి గారు ఆవిష్కరిస్తారు. సినిమా చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారు బిగ్ సీడీని అనిల్ రావిపూడి గారు ఆవిష్కరిస్తారు. దెన్ మొదటి సీడీని ఆవిష్కరించి శ్రీ ఎన్ శంకర్ గారు దాము గారికి అందజేస్తారు. శ్రీ శంకర్ గారిని మొదటి సీడీ లాంచ్ చేసి కేఎల్ దామోదర్ ప్రసాద్ గారికి మొదటి సీడీని అందజేయాల్సిందిగా కోరుతున్నాం. మ్యూజిక్ కొంచెం తగ్గించండి. మ్యూజిక్ తక్కువే. చిలుక చిలుక సీతాకోక చిలుక చిలిపి చిలుక చిలుక సీతాకోక చిలుక చిలిపి ఒక సెన్సేషనల్ ఫిల్మ్ అండ్ అది తెలుగులో పెడతాం. అండ్ ఇంగ్లీష్ సినిమాలో ఒక సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది, అట్లాగే ఈ మ్యూజిక్ కూడా హిట్ అవ్వాలని మన తెలుగు ఇండస్ట్రీకి ఇది ఒక టైటానిక్ లాంటి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఐ విష్ ఆల్ ద ప్రొడ్యూసర్స్, ముగ్గురు ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, హీరో హీరోయిన్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న అన్నయ్య బి గోపాల్ గారికి, అలాగే దాము ప్రసాద్ గారికి, కోటి గారికి ఒక అద్భుతమైన సినిమాని, సూపర్ హిట్ సినిమాని ఇచ్చి ఈరోజు మన ముందున్న కళ్యాణ్, నా మిత్రుడు కళ్యాణ్కి అట్లాగే ఒక సూపర్ హిట్ సినిమా ఇచ్చి ఇంకో సూపర్ హిట్ సినిమా ఇవ్వడానికి ఇంకా 2-3 రోజుల్లో రెడీ అవుతున్నాను అనిల్కి. అట్లాగే హీరో రాజీవ్, హీరోయిన్ యామిని, మ్యూజిక్ డైరెక్టర్ యజమాన్య, అట్లాగే సమర్పకులు చంద్రరావు, నిర్మాత శ్రీనివాసరావు గారు, అట్లాగే ఈ సినిమా డైరెక్టర్. మెయిన్గా సినిమా రాగానే ఫస్ట్ సాంగ్ విజువల్స్ అవి చూడగానే, ట్రైలర్ చూడగానే అనిపించింది దీంట్లో ఏదో సక్సెస్ కల కనపడుతుంది అనిపించింది. కంగ్రాట్స్ వంశీ.
ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఇంత గ్రాండ్గా నేను కార్ వేసుకుని వస్తా ఉంటే మొత్తం లైటింగ్ తిరుగుతూ ఉంది. ఓహో ఇది మందా వేరే వాళ్ళ షూటింగ్ అనుకున్నాను. అంటే అక్కడి నుంచే ఒక వెలుగు, అంటే ఒక సక్సెస్ కనబడుతూ ఉంది. సో డెఫినెట్గా ఈ టీం అందరికి కూడా అద్భుతమైన సక్సెస్ లభించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ టైటిల్ ప్రపంచవ్యాప్తంగా ఏ సెంటర్ నుంచి సి సెంటర్ వరకు చదువుకోని వాళ్ళు, ఇంగ్లీష్ సినిమా తెలియని వాళ్ళు కూడా డబ్బింగ్ సినిమాను 1 year సినిమాను చూసి ఆనందించిన సినిమా టైటిల్ టైటానిక్. ఆ టైటానిక్ టైటిల్ పెట్టుకొని మీ ముందుకు ఒక అద్భుతమైన లవ్ స్టోరీని, రాజీవ్ యామిని ఇద్దరు కూడా చాలా బాగున్నారు. సో పృథ్వీ 30 years యంగ్, నువ్వు యూత్ ఏంట్రా అనే టైంలో ఇంత యూత్ఫుల్ క్యారెక్టర్ వేసి చిరంజీవి గారు డ్యాన్సులు చేసి ఆయన 150 సినిమా కాంపిటీషన్ ఇవ్వబోతున్న పృథ్వీ. ఇంకా ముఖ్యంగా సురేష్ అనే చెప్పినట్టు, సురేష్ మేము కలిసి చాలా సినిమాలు పనిచేసాం. ఈ సినిమాకి తన చేతుల మీదుగా ఇంత గ్రాండ్గా తన ఎక్స్పీరియన్స్ని, తన పరిచయాలని, తనకున్న ఎఫర్ట్స్ని, ఎనర్జీని, తన పనితనాన్ని, ప్రతిభని అన్నిటినీ రంగరించి ఈ సినిమాకి పెట్టి మన ముందుకు వస్తున్నాడు. తప్పకుండా సురేష్ అండ్ టీంకి అందరికీ, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి అందరికి కూడా మంచి పేరు తీసుకొచ్చి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఝాన్సీ గారి గురించి చెప్పాలి. జయం మందిర్లో అద్భుతమైన క్యారెక్టర్ చేసి, నిన్న కూడా అవును. సో నాకు కొంతమంది మర్చిపోలేము. సరే అప్పుడు జయమందిర టైంలో అనుకున్నాం, చేసాము, మంచి పేరు వచ్చింది తనకి. మస్కాలో కూడా చాలా ఇంకా ఆ తర్వాత ఆ స్లాంగ్తో వాటితో అద్భుతమైన వచ్చింది. అయితే నేను మర్చిపోలేని కొన్ని సంఘటనలు ఉంటాయి. ఆ మర్చిపోలేని సంఘటనలో ఒక సంఘటన అంటే జయబోలో తెలంగాణ సినిమా టైంలో స్మృతి ఇరానీకి డబ్బింగ్ చెప్పాలి. ఎవరితో చెప్పించాలి అనుకున్నప్పుడు ఝాన్సీ బాగుంటుంది అనిపించిన తర్వాత డబ్బింగ్ చెప్పడానికి ముందు అడిగాను, అమ్మ ఎంత కావాలంటే లేదండి తర్వాత మాట్లాడదాం అంది. డబ్బింగ్ అయిపోయిన తర్వాత కూడా అడిగాను ఎంత కావాలమ్మా, ఏం అక్కర్లేండి ఈ సినిమా మీరే కష్టపడి తీస్తున్నారని డబ్బులు తీసుకోలేదు. సో డెఫినెట్గా ఇది ఏదో సందర్భాలు చెప్పాలనుకున్నాను. సో డెఫినెట్గా ఝాన్సీ ఆ రుణం తీర్చుకుంటాను ఏదో సినిమాలో. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వేదిక మీద ఉన్న అందరికీ నేను చాలా ఆప్తుడిని, అందరికీ తెలుసు. వాళ్ళని పేరు పేరుని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేమంతా ఒక కుటుంబంలాగా చలనచిత్ర పరిశ్రమలో ఇలా పెరిగాం. మేము ఎన్నో సక్సెస్లు చూసి ఈరోజు ఇదే రామానాయుడు గారి స్టూడియో, ఇందాక అభి అన్నాడు తాతగారు లేని లోటు బాగా కనిపిస్తుంది స్టూడియోలో. అంటే దిస్ ఇస్ ఫస్ట్ ఈ ప్లేస్లో ఇటువంటి ఫంక్షన్ చేయటం ఇది మొట్టమొదటిసారి అనమాట. అది టైటానిక్కే జరుగుతుంది, చెందుతుంది ఆ క్రెడిట్. ఈ ఫంక్షన్కి నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారిని నేను వెళ్ళి పర్సనల్గా వెళ్ళి, నేను రాజీవ్ రోషన్ వెళ్ళి మాట్లాడాం. ఆయన యాక్చువల్లీ 3 days ఆయన సెషన్స్కి వెళ్తున్నాను, ఢిల్లీకి వెళ్తున్నాను, ఏం మాత్రం వీలుంటే నేను తప్పకుండా వచ్చి బ్లెస్ చేస్తానని. చిరంజీవి గారు నేను ఎప్పుడు ఏ కోరిక అడగలేదు. అడగగానే ఎంతో సంతోషించి 100% వస్తానయ్యా, కానీ నేను కానిబట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాల్సి వస్తుందని. చిరంజీవి గారు రాలేదు, కానీ మెగాస్టార్ రాకపోయినా ఈరోజు మెగాస్టార్ ఉన్నట్టు అంత గ్రాండ్గా ఉంది. టోటల్గా ఈ ప్రాంగణం అంతా ఫుల్గా రిచ్గా ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. టైటానిక్ అనే పేరు ఎంత ధైర్యంగా పెట్టారో నాకు తెలియదు, కానీ ఆ పేరు వినగానే అందరూ ఇది హిట్టే అంటే డెఫినెట్గా కామెడీ ఫిలిం అంటే సచ్ ఏ గ్రేటెస్ట్ ఫిలిం టైటానిక్ అంటే అందరికీ తెలుసు. ఆ సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించింది అంటే ఎంతో ప్రపంచంలోని పెద్ద ట్రాజిక్. ఆ ట్రాజిక్ని మొత్తం అంటే ఆ ట్రాజిక్ మర్చిపోవాలి ఈ టైటానిక్. ఆ లెవెల్లో ఈ టైటానిక్ ఫుల్ కామెడీ తోటి, ఎంటర్టైన్మెంట్ తోటి, మంచి మ్యూజిక్, మన యజమాన్య మంచి చక్కని పాటలు చేశారు. శ్రేయా ఘోషల్తో ఒక పాట పాడించారు, చాలా బాగుంది. అన్ని పాటలు నాకు మొన్న ప్రొడ్యూసర్ గారు చూపించారనమాట. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ యూనిట్. మా వంశీకి, మా డైరెక్టర్ వంశీ కూడా చాలా చక్కగా చాలా కష్టపడ్డాడు. తను మంచి పెద్ద డైరెక్టర్ అవ్వాలి, తను ఫ్యూచర్ బాగుండాలని మనస్ఫూర్తిగా ఎంటైర్ యూనిట్ని నేను మనస్ఫూర్తిగా దీవిస్తూ, మా రాజీవ్ని అలాగే మా రోషన్ని కూడా ఇలాగే మీరు ఆదరించి వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. అలాగే మా చలనచిత్ర పరిశ్రమ అందరినీ కోరుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటాను. మీ కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ కోటి గారు. వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, మెయిన్ ఏంటంటే ఇక్కడే డబ్బింగ్ చెప్పి చుట్టుపక్కల ఎలా తిరుగుతూ ఉండాలి. గార్డెన్ ఉండేది ఇక్కడ. ఒకసారి ఇప్పుడు అవే ఉన్నప్పుడు అబద్ధం చెప్పకూడదు, ఏదో తిని ఏదో స్నాక్స్ ఏదో ఇస్తే ఇలా వేసేసాను పక్కకి. కరెక్ట్గా రామానాయుడు గారు వస్తున్నారు. ఏమయ్యా ఏంటది అని అంటే, సార్ తప్పు అయిపోయింది సార్, పక్కకి వేసాను. ఆయన నిజంగా ఇక్కడ ఉంటే ఆ క్రమశిక్షణ, ఆ ఇది
ఆయన చూసి నేర్చుకున్నారు, చాలామంది నేర్చుకున్నారు అన్నమాట. అలాంటి వ్యక్తి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఇక్కడే ఉండి టైటానిక్ టీంని మొత్తాన్ని ఆశీర్వదిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఈ సినిమాలో టైటానిక్ అంతర్వేది టు అమలాపురం, చాలామంది తెలియదు. దీంట్లో అమలాపురం టు అంతర్వేది, ఆ డైరెక్టర్ ఏంటంటే తెలివిగా దాన్ని అంతర్వేది టు అమలాపురం అని మార్చాడు. అది రివర్స్లో వచ్చిందండి అది లాంచ్. ఆ లాంచ్లో గోవారాజు క్యారెక్టర్ ఏంటంటే గూగుల్లో మనకంటూ ఒక పేజ్ ఉండాలి, 30 years ఇండస్ట్రీ అనే డైలాగ్ అది ఎలాగ పాపులర్ అయిందో దీంట్లో గోవారాజు అంటే ఒక అది మీరు ఎందుకు వేయలేదు యాడ్లో తెలియదు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరు వచ్చారండి? మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్తాన్ ప్రధాని వచ్చినట్లు, అమరావతి శంకుస్థాపన కేసీఆర్ వచ్చినట్లు నా పెళ్ళికి నువ్వు రావాలి తమ్ముడు, ఈ టైప్లో గోవారాజు పెళ్ళి అని చెప్పి ఈ పెట్టి మొత్తం చుట్టాల్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ మొత్తం గోలగోల చేసాడండి. ఇది ఇలాగ వచ్చినటువంటి పెద్దలందరికీ ఈ సినిమాని ఆశీర్వదించడానికి ఇంతమంది వచ్చారు. వీరందరి ఆశీస్సులు, ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి ఈ సినిమా ఘన విజయం సాధించాలి. అలాగే రాజుకి బ్రహ్మాండమైన సినిమాలు రావాలి, ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి. ఇందులో యాక్ట్ చేసిన చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారని వాళ్ళందరికీ మంచి పేరు రావాలని పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చిలుక చిలుక సీతాకోక చిలుక చిలిపి చిలుక చిలుక సీతాకోక చిలుక చిలిపి. అందరికీ నమస్కారం. టైటానిక్ అంతర్వేది టు అమలాపురం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన ఇంగ్లీష్ మూవీని మళ్ళీ టైటిల్ తెలుగులో పెట్టి మంచిగా రాజమండ్రిలో ఒక లాంచ్లో చేశారు. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. కోటి గారికి, కోదండ రామరెడ్డి గారికి, బి గోపాల్ గారికి, అనిల్ రావిపూడి గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి, శంకర్ గారికి, అలాగే కళ్యాణ్ కృష్ణ గారికి, దామోదర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పైన చాలా థ్యాంక్స్ అండి. ముందుగా చెప్పాలంటే మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఆయన సెట్లో ఉంటే మాకు షూటింగ్ చేస్తున్న ఫీలింగ్ ఏ రోజు రాలేదు, ఏ రోజు అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వలేదు. చాలా హ్యాపీగా రోజు లాంచ్లో మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ షూటింగ్ చేసుకుంటూ సరదాగా వచ్చేసేవాళ్ళం. మా ప్రొడ్యూసర్ చంద్ర గారు మాతో పాటే ప్రతిరోజు ఉండేవారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రతి ఆర్టిస్ట్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. అలాగే మా సురేష్ బాబు గారు, ముఖ్యంగా ఈ సినిమా అంతా జరగడానికి కారణం మెయిన్ ఆయనే. చాలా కేర్ తీసుకొని చాలా బాగా చేశారు, ఎలాంటి ఇబ్బంది రాలేదు ఎవరికి. చాలా థ్యాంక్ యూ సార్. మీడియా వారికి, పత్రికల వారికి అందరికీ నమస్కారం. నా తోటి దర్శకులందరికీ, ప్రొడ్యూసర్స్కి, మా కోటికి, మా హీరో రాజీవ్, హీరోయిన్ గారికి చాలా రోజుల తర్వాత చక్కగా చక్కగా తెలుగు మాట్లాడడం విన్నాము. బాగుందమ్మా నీ తెలుగు. ఏ ఊరు? విజయవాడ. అబ్బా, రాజధాని. రైట్. ఈ సినిమా గురించి ఈరోజు మార్నింగ్ నాకు ఒక వాట్సాప్లో మామూలుగా ఎవరో మెసేజ్ పంపిస్తూ ఉంటారు, రాబోయే సినిమాలు ఏ డేట్లు ఏంటి, ఏ సినిమా బాగుంటుంది, ఏ సినిమా పెద్దగా బాగుండదు అన్న దీని మీద ఊరికి పంపిస్తూ ఉంటారు. బాగున్న సినిమాల్లో టైటానిక్ కూడా ఉంది ఆ లిస్టులో. సో నాకు చాలా సంతోషం వేసింది. మా రాజు సినిమా అంటే ఫస్ట్ లుక్ చాలా బాగుందని చెప్పి పంపించారనమాట. సో చాలా సంతోషం వేసింది. మా కోటి గారు అబ్బాయి రాజు, ఆల్ ద బెస్ట్ నాన్న. ఆల్ ద బెస్ట్ అమ్మా. హీరోయిన్ ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటాను. అందరికీ, వంశీ గారికి డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. తప్పకుండా ఘన విజయం సాధించాలి. టైటానిక్ అంతర్వేది టు అమలాపురం ఇదేంటంటే ఒక ఊరికి 10 కాపురాలు పెట్టి ఒక భూలోకరాజు అనే క్యారెక్టర్ ఉందండి. ఈయన గోదాట్లో తోసేయాలి ముసలోడు. ఒకసారి గోదాట్లో తోసేయాలి. ఎందుకంటే పృథ్వీ గారు డైలాగ్ ఎన్నిసార్లు వాడారంటే సినిమాలోనూ ప్రతి దానికి ఒరే పంటికి పడవకి తేడా తెలియని పనికి మాలేదో పోయి పెళ్ళాన్ని ఎత్తుక్కోరా ఈ డైలాగులు అండి. కొడుకుని గోవారాజు కొడుకుని ఈయన అన్ని డైలాగులు అయ్యానండి. ఒరే దరిద్రుడు స్నానానికి వెళ్తే గోదావరి కూడా ఎడారైందంట, పంతులు గారి మీద ఇందిరా చింద్రేత్తో ఏదండి కొడుకుని తిట్లి. ఈయన కొడుకు గోవారాజు అండ్ కోవారాజు, ఒక 2 కొడుకులు ఉన్నారండి.
అలాగే ఊరికో 10 మంది కొడుకులు ఉన్నారండి ఈయనకి. ఇదండి ఈయన క్యారెక్టర్. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఎందుకంటే ముందు ఎక్కువ చెప్తున్నానేమో కాబట్టి మీరు అందరూ వచ్చి ఆశీర్వదించి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. జబర్దస్త్ టీం కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, పవన్ కళ్యాణ్, జూనియర్ పవన్ కళ్యాణ్ లాస్ట్ను పనిచేస్తాడండి. గురువు ట్రెండ్, మా ట్రెండ్ అయిపోయింది మీ ట్రెండ్ అని ఎన్టీఆర్ గారు అనగానే ఈరోజు చెప్తాడు నేను ట్రెండ్ క్రియేట్ చేస్తానని చెప్పేసి ఏదో డైలాగ్ ఉంది, డైలాగ్ చెప్తాడు. ఇలా అందరూ అన్ని రకాలుగా అందరికీ నచ్చాలి, ఫ్యామిలీకి యూత్కి అందరికీ నచ్చాలని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేయడం జరిగింది. మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇకపోతే కాదంబరి కిరణ్ గారు, మన రఘు అన్నయ్య, పృథ్వీ గారు, ఇలా ఆర్టిస్టులు, జమినీ సురేష్ గారు, ఆయన రాలేకపోయారు, జమినీ సురేష్ గారు, అందరూ నిజంగా డేట్ల కోసం ఏ రోజు ఇబ్బంది పడలేదండి. కావాలంటే ఇంకో రోజు ఎక్స్ట్రా చేసుకో, అసలు ఏది ఆలోచించదని చాలా హెల్ప్ చేశారు. అలాగే టీం అందరికీ, మా ప్రొడక్షన్ టీం కానీ అందరికీ హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. టైటానిక్ ఒక హిట్ టైటిల్, అలాగే అంతర్వేది అక్కడ భగవంతుడి గారి ఆశీస్సులు కూడా ఉన్నాయి. సో ఇలా టైటిల్ తోటి అలాగే ఆ పేర్లు ఇన్ని చూస్తుంటే ఒక పెద్ద సక్సెస్ రాజవంశీ గారికి, అలాగే కోటి రాజు గారికి, అలాగే హీరోయిన్ వీళ్ళందరికీ కూడా ఒక మంచి సక్సెస్ రావాలని ఆ అంతర్వేదిలో ఉన్న నరసింహస్వామి గారిని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా ఆడియో లాంచ్కి వచ్చి మా బ్లెస్ చేసినందుకు గెస్ట్ని అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ టైటానిక్, అంతర్వేది టు అమలాపురం, దీనికి 2 పిల్లర్స్ అండి టోటల్గా ఈ సినిమాకి. ఫస్ట్ పిల్లర్ మా డైరెక్టర్ రాజవంశీ. ఆయనకి షూటింగ్ చేసేటప్పుడు మధ్యలో 1 వీక్ పాపం చాలా బ్యాడ్ హెల్త్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అండ్ హీ వాజ్ వెరీ ఇల్. అయినా కూడా ప్యాకప్ అయిన వెంటనే ఆ టైంకి కరెక్ట్గా ఫోన్ చేసేవాడు మాకు. ఫోన్ చేసి ఏం రాజీవ్ ఎలా జరిగింది షూటింగ్, పర్లేదా, అంత బాగా జరుగుతుందా అని ఎవ్రీ డే ఫ్రమ్ ద హాస్పిటల్ ఆన్ ద బెడ్ నుంచి నాకు కాల్ చేసేవాళ్ళు ఎవ్రీ డే. ఆ డెడికేషన్కి, ఆ ప్యాషన్కి సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ 1 వీక్ హాస్పిటల్ నుంచి కరెక్ట్గా డిశ్చార్జ్ అయ్యి ఆయన రూమ్కి కూడా వెళ్ళి ఆయన రెస్ట్ తీసుకులేదు, డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేసేసి మొత్తం హీ స్టార్టెడ్ టేకింగ్ ఓవర్ ది డ్యూటీ. అండ్ హిస్ ప్యాషన్ అంటే మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండేవాడు సెట్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు, నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు, ఈ సినిమాలో ఈ టీంలోకి నన్ను తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. అంటే రామానాయుడు గారు హీ ఈజ్ అ మూవీ మొగల్. అండ్ అంటే ఆయన పేరు చెప్పడానికి కూడా నాకు అర్హత లేదండి ఆయన పేరు చెప్పేంత కూడా. సో బికాస్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్ ఈరోజు క్లైమేట్ కూడా అట్లానే అనిపించింది. సో మీ అందరూ అదే అనుకున్నాం, ఏంటి ఈరోజు కూడా దబ్బేసేస్తుందా ఏంటి అని. బట్ ఆయన రెండోసారి మాకు పట్టేసుకున్నాడు, సో వదలలేదు. సో ఆయన బ్లెస్సింగ్స్ కూడా మా మూవీకి ఉండాలని. అభి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అభి వచ్చి ఆయన పొజిషన్లో కూర్చున్నప్పుడు ఇట్ వాజ్ ఫీలింగ్ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అభి. ఇంక ఎడిటర్ వర్మ గారు, మేము చాలా తీసామండి. మేము ఈ 35 days వర్క్ చేసాం. 35 daysలో మేము ఇచ్చిన లెంత్ చాలా ఇచ్చాం. ఆ చెత్త అంతా తీసేసి ఒక క్రిస్ప్గా టైటానిక్ అనే ఒక సినిమాని మా చేతిలో పెట్టేసాడండి ఆయన. సో హీ వాజ్ వెరీ హ్యాపీ సీయింగ్ ఇట్. అండ్ 100% ఇట్ విల్ బీ ఎంటర్టైనర్ ఫర్ యూ ఆల్. టోటల్ ఫ్యామిలీ వెళ్ళి హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. అండ్ మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి, ద హోల్ టీమ్, ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మేకప్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీవన్, ద లైట్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. టైటానిక్ టైటిలే చాలా బాగుంది. అండ్ ఇట్స్ అ కామెడీ ట్రీట్. అండ్ చూశాను, కొన్ని షార్ట్స్ చూశాను, ట్రైలర్ చూశాను, అండ్ సాంగ్స్ కూడా విన్నాను. వినోద్ గారు, హీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్, వెల్ కంపోజ్డ్, వెల్ ప్రోగ్రామ్డ్, వెరీ నైస్. And congrats to the whole team, all the best to director, congrats to the whole team, and congrats, all the best to the director Vamshi garu. And na friend Abhiram vachadu ee roju, Ramanayudu garu lane lotu Abhiram తీర్చాడు. He's my childhood friend, so thanks a lot Abhi. And Kalyan garu, thanks for coming. And B Gopal uncle, Kodan Ram Reddy uncle, అందరూ వచ్చి అన్నయ్యని బ్లెస్ చేసినందుకు థ్యాంక్స్ a lot. థ్యాంక్ యూ ఆల్. ఈ సినిమా బాగా సక్సెస్ అయ్యి అన్నయ్య కెరియర్లో ఒక మైల్ స్టోన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కోటి గారి అబ్బాయికి కోటి ఆశీస్సులు ఇవ్వడానికి శతకోటి కష్టాలైనా ఇంతసేపు నుంచిన మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, చిలుక చిలుక సీతాకోక చిలుక చిలిపి